రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరల రావాలనని దూరదేశం మీనాలిచ్చి 10 మీనాలిచ్చి నేను వచ్చే వరకు దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలిచ్చి ఈ రాజకుమారుడు ఏం చేస్తున్నాడంటే తన దాసులను పిలుస్తున్నాడు. పిలిచి వాళ్ళు వ్యాపారం చేయాలి, చేసి అభివృద్ధి కావాలి. వాళ్ళ అభివృద్ధి కావటానికి తన దాసులను పిలుస్తున్నాడు. పిలిచి వాళ్లకు మీనాలు ఇస్తున్నాడు, అంటే డబ్బు ఇస్తున్నాడు. దాని కింద మీనాకు ఎంత అంటే ఒక మీనాకు 50 రూపాయలని రాసింది. ఆ మీనాలన్నీ తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆయన దేశాంతరం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? ఆ మీనాలను బట్టి, ఆ డబ్బును బట్టి, వాళ్ళ జ్ఞానమును బట్టి దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకుంటానికి ఆ యొక్క రాజకుమారుడు ఈ దాసులకు ఇచ్చాడు, పనివారికి ఇచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏమిటంటే వాళ్ళని అడగటానికి పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు ఏం చెప్తున్నారో సాక్ష్యం విందాము. చదవండి 15వ వచనంలో. అతడు ఆ రాజ్యమిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి మీనా తీసుకున్నవాడు మొదటివాడు వచ్చి ఏం చేసినట్ట? అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా, నీవు ఇచ్చిన దాన్ని బట్టి నేను కష్టపడితే ఒక మీనా ద్వారా నేను 10 సంపాదించుకున్నాను అని ఒక మంచి సాక్ష్యము ఒక దాసుడిస్తుంటే చెప్పగా అతడు ఆ యొక్క పనివాన్ని ఈ రాజకుమారుడు ఒక మంచి మాట అంటుండు. మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నీకు ఒక మీనా ఇచ్చాను, కొంత డబ్బు ఇచ్చాను, కానీ నువ్వేం చేసావు? నీ జ్ఞానంతో, నీ స్వశక్తితో నువ్వేం చేసావంటే దాన్ని 10 అంతలుగా చేసుకున్నావు, అభివృద్ధి పొందుకున్నావు. కాబట్టి నీ దాసుని యొక్క బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక 10 పట్టణముల మీద ఇచ్చింది డబ్బు. కానీ వాడు అభివృద్ధి చేసుకున్న దాన్ని బట్టి ఆ రాజకుమారుడు అభివృద్ధి చేసుకున్న వానితో చెబుతున్న ఒక గొప్ప మాట ఏంటంటే, పట్టణాలు ఇస్తున్నాను అని అన్నాడట. అందరు చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. 10 పట్టణాలు డబ్బు మీనా ఇచ్చాడు, డబ్బిచ్చాడు. ఆయన 10 అంతలుగా అభివృద్ధి చేసుకున్నాడు. 10 అంతలుగా అభివృద్ధి చేసుకుంటే డబ్బుగా తీసుకోవాలి, కానీ అభివృద్ధి చేసుకున్న దాన్ని బట్టి ఆ రాజకుమారుడు అంటుండంట, అయ్యా నువ్వు నీకు ఇచ్చింది ఒకటే మీనా, కానీ నువ్వు 10 అంతలు అభివృద్ధి చేసుకున్న దాన్ని బట్టి 10 పట్టణాల మీద అధికారిగా ఒక పనివాడు, ఒక దాసుడు, ఒక ఏమి లేనివాడు ఒక 10 పట్టణాల మీద అధికారిగా ఉండటానికి గల కారణం ఏంటంటే ఇచ్చింది ఒకటే మీనా. దాన్ని అభివృద్ధి చేసుకుంటే 10 అంతలైంది. 10 అంతలైన దాన్ని బట్టి ఏం చేసేటట్టు ఆ రాజకుమారుడు, నీ డబ్బు నాకు వద్దయ్యా, నువ్వు అభివృద్ధి కావాలని, నువ్వు దీవించబడాలని నేను ఎదురు చూస్తున్నాను, కాబట్టి నీవు 10 పట్టణాల మీద నిన్ను అధికారిగా నేను నియమిస్తున్నా అని అంటూ బలానమ్మకమైన మంచి దాసుడా, పని అప్పగిస్తే పనిని నమ్మకంగా అభివృద్ధి చేసిన వానికి వచ్చిన మంచి మాట ఏంటంటే, అయ్యా నువ్వు పోయేటప్పుడు నాకు ఒక్కటే ఇచ్చావయ్యా, కానీ నేను కష్టపడ్డా, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను అభివృద్ధి చేసుకున్నాను. ఎన్ని అభివృద్ధి చేసుకున్నావు? 1 ఇస్తే 10 చేసినానయ్యా. ఇదేమన్నా మాయా మంత్రం అనుకున్నావా 10 చేస్తానికి? కాదు, కానీ నేను కష్టపడ్డాను. నేను కష్టపడితే 1 తీసుకుంటే నేను 10 అంతలు సంపాదించుకున్నా అని అంటే, బలనమ్మకమైన మంచి దాసుడా, నువ్వు అభివృద్ధి చేసుకున్నావు కాబట్టి 10 పట్టణాల మీద నిన్ను అధికారిగా పెడుతున్నానని ఈ రాజకుమారుడు అన్నాడు. తర్వాత రెండో వాడు వస్తున్నాడు. రెండో వాడు ఏమంటున్నాడు చూద్దాం. రెండవ వాడు వచ్చి ఇచ్చిన డబ్బు వలన 5 మీనాలు లభించిననగా, 1 తీసుకుంటే
మొదటి వాడు 10 సంపాదించాడు, రెండో వాడు ఏం చేస్తున్నాడు, కొంచెం తక్కువ కష్టపడ్డాడు. లభించనగా 5 మీనాలు లభించనగా అతడు నీకు 5 పట్టణముల మీద ఉండుమని మొదటి వాడు అభివృద్ధి చేసుకుంటే, ఒకటి తీసుకుంటే 10 ఇచ్చాను, కానీ 10 పట్టణాల మీద అతన్ని అధికారిగా చేస్తున్నాడు. మరి ఇప్పుడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా, ఇగో ఏమంటాడంటే మొదటి వాడు సాక్ష్యం చెప్పాడు, ఏమని 10 ఒకటి ఇస్తే 10 సంపాదించాను, ఇంకోడు ఒకటి ఇస్తే 5 సంపాదించాను అన్నాడు. వారికి 10 పట్టణాల మీద వీరికి 5. మూడో వాడు ఎలా ఈదిగా వరంగా ఇస్తే, ఒకవేళ ఈ సంవత్సరంలో దీన్ని ఉపయోగించుకొని నువ్వు అభివృద్ధి పొందినావేమో, ఈ సమయాన్ని, ఈ అధికారాన్ని, ఈ డబ్బుని అన్నిటినీ ఉపయోగించుకొని అభివృద్ధి పొందితే దేవునికి స్తోత్రం, మంచి దాసుడు అని పేరు వస్తుంది. కానీ దాచిపెట్టిన దాన్ని బట్టి చెడ్డ దాసుడు అని ఉంది. అయ్యా నేను చాలా నమ్ముకొని ఉన్నాయా అంటే నమ్ముకున్నాం. దేన్ని బట్టి? యేసుప్రభు నామంలో యేసుప్రభు బిడ్డలాగే మనం నమ్ముకున్నాము. కానీ దేవుడు మనకిచ్చే రక్షణ, మనకిచ్చే మారు మనస్సు, మనకిచ్చిన బాప్తిసం, మనకిచ్చిన పరిశుద్ధాత్మ శక్తి, వీటన్నిటిని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని, వ్యాపారంలో ఉన్న వ్యక్తి అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే మనిషి ఇంకా దేంట్లోనైతే ప్రగతి సాధించాలి, అభివృద్ధి పొందుకోవాలని ఆశపడుతున్నాడో, ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు. నీవు కష్టపడి నువ్వు దేవుని బిడ్డగా నువ్వు అభివృద్ధి చేసుకుంటే అద్భుతంగా దేవుడు ఏమంటున్నాడంటే, అభివృద్ధి చేసుకున్న దాన్ని బట్టి బలనమ్మకమైన మంచి దాసుడు అని పేరు వచ్చింది. దేవుని బిడ్డలుగా సోమరిపోతులుగా ఉండక ఇచ్చిన దానిలో తృప్తి పడి అభివృద్ధి చేసుకునే బిడ్డగా మనం ఉండాలి అని. అంటే మరి ఈ సంవత్సరం మనం అభివృద్ధి చేసుకున్నామో లేదో, ఆత్మీయ డబ్బులను అభివృద్ధి చేసుకోవచ్చు, ఆ డబ్బులను అభివృద్ధి చేసుకోవచ్చు. వాడు ఏం చేసిండంట, చేతిలో కోడిగుడ్డు పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడ? కోడిగుడ్లు. గుడ్లు పెడితే అన్ని మొత్తం అనుకుంటాడు, నా ఇంటి నిండా కోళ్ళే అనుకుంటాడంట, చేతిలో గుడ్డు పట్టుకొని. ఏమనుకుంటాడంట? చేతులు ఏమది కొన్ని ఇంకా పొదిగేయలేదు, అని పొదిగేయలేదు, ఆమ్లెట్ వేయలేదు, ఉడకబెట్టలేదు, చేతుల్లో పట్టుకొని చూపెడతాడట. ఇది పొదిగేస్తే ఇక పిల్ల అవుతుంది, ఆ పిల్ల తిరిగితే అది గుడ్లు పెడుతుంది, అది గుడ్లు పెడితే మళ్ళా పొదిగేస్తే పిల్లలైతే ఆ పిల్లలన్నీ నా ఇంటి నిండా పిల్లలే అనుకుంటాడట. ఈలోపల వాళ్ళ ఇంట్లో కుక్క వచ్చిందట, తీసుకొని కొట్టాలి కానీ చేతిలో నా గుడ్డు తీసుకొని ఇసిరేసిందట. వాడు నాలంటాడు, చేతిలో నా గుడ్డోడు ఇసిరేయగానే ఇప్పుడు ఇంటి నిండా పిల్లలు అనుకున్నాడు, కానీ ఇంటి నిండా నీ శ్వాస వచ్చింది తప్ప పిల్లలేని లేదు. కొన్ని కుటుంబాలలో ఎంతటి రీతిగా ఎన్ని పుట్టుగా సంపాదించాలని కొంతమంది ప్లాన్ చేస్తా ఉంటారు. అవి కాదు, కానీ ఈ ఒక్క తలాంతు వీణా తీసుకునే వ్యక్తి ఎంత కష్టపడితే 10 తలాంతులు 10గా అభివృద్ధి చేస్తారు. రోజు మనం అనుకుంటాం కొంతమంది దగ్గర డబ్బు ఉంటే, కొంతమంది వాళ్ళ వారసత్వాన్ని బట్టి వాళ్ళకున్న దాన్ని బట్టి డబ్బులు ఉండొచ్చు. కానీ ఒక్క వ్యక్తి, మామూలు వ్యక్తి, ఒక డబ్బు కలిగిన వ్యక్తిగా ఉండాలంటే ఎంత కష్టపడితే ఆ డబ్బు చేతికి రావాలి. వాళ్ళు 10 తలాంతులు 10 మీనాలు సంపాదించడానికి ఎంత కష్టపడ్డాడు, 5 మీనాలు సంపాదించడానికి ఎంత కష్టపడ్డాడు. కష్టపడింది మంచి దాసుడా అనిపించుకోలేదు. మంచి దాసుడా అనిపించుకున్నాడంటే కష్టపడ్డాడు కదా, తన కష్టాన్ని చూసి మంచి దాసుడా నీకు 10 పట్టణాలు ఇస్తున్నాను, మంచి దాసుడా నీకు 5 పట్టణాలు ఇస్తున్నాను అన్నాడు. దేవుడు కూడా ఏం చేస్తాడమ్మా, మనం అభివృద్ధి పొందుకున్న దాన్ని బట్టి ఆశీర్వదిస్తాడు. మనం కష్టపడ్డ దాన్ని బట్టి ఆశీర్వదిస్తాడు. మనం కష్టపడకుండా కూర్చున్న కాడికి అన్ని రావాలా, నేను ఉంటుంటేనే కోటీశ్వరుడు లక్షాధికారిని అయిపోవాలంటే కాదు. కష్టంలో ఉంది ఫలితం, ఆశీర్వాదం. ఈ రాత్రి ఈ 2013 సంవత్సరం ముగియబోతున్న సమయంలో మరి కష్టపడ్డావో కష్టపడలేదో,
నీకు నష్టాలు జరిగినాయో లాభం జరిగిందో, నువ్వు ఏం చేసావో ఏం చేయలేదో, ఏదేమైనా దేవుడు నీకు ఒక రక్షణ ఇచ్చాడు. ఆయన బిడ్డగా నేను చేర్చుకున్నాడు. ఆయన బిడ్డగా నేను చేర్చుకుంటే అత్యధికంగా బిడ్డ వీటిలో నమ్మకంగా ఉన్నావు, కానీ అనేకమైన వాటి మీద నేను నియమించబోతున్నాను అని దేవుడు అంటానికి నువ్వు ఈ 2013వ సంవత్సరం ఏం కష్టపడితే 14వ సంవత్సరంలో నీకు అత్యధికమైన అపాయింట్మెంట్ బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వాలి. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే నీ కష్టాన్ని బట్టి నీకు ఒక మీన తీసుకపోతే 10 సంపాదించాడు, ఒకటి తీసుకపోతే 5 సంపాదిస్తే 5 పట్టణాల మీద 10 పట్టణాల మీద అధికారిగా చేశాడంటే వాడు ఎంత కష్టపడ్డాడు. అలాగే చూస్తూ ఉంటే ప్రార్థన సమయంలో ప్రార్థన లేదు, వాక్య సమయంలో వాక్యం లేదు, సహవాస సమయంలో సహవాసం లేదు, ఆరాధన సమయంలో ఆరాధన లేకుండా, దేవునికి చేయవలసిన పరిస్థితులలో ఏది చేయకుండా ఆ ఒక్కటి తీసుకుపోయి ఆ రుమాల్లో దాచిపెట్టినట్టుగా, ఒకవేళ మనకిచ్చిన ఈవులను వరములను అన్నిటినీ దాచిపెట్టుకొని నేను కూడా దేవుని బిడ్డనే, దేవుడు నాకేమి తెలియడండి, నాకు ఏం చేతలేడండి అని నువ్వు అనుకుంటూ ఆ రుమాల్లో దాచిపెట్టిన ఒక సోమరి వ్యక్తిగా ఉన్నావేమో. ఉంటే 2014లో లేదు నేను ఎట్లనైనా కష్టపడి దేవుని బిడ్డగా నేను వర్ధిల్లాలి, దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం పొందటానికి యాకోబు ఆ ఎబ్బోకు వర్ధించబడాలంటే, ఒకవేళ డబ్బు తీసుకుపోయి లోకంలో ఏదైనా పనిచేసి సంపాదించాలంటే వాళ్ళ జ్ఞానం బట్టి దానికి ఎక్కువగా సంపాదించవచ్చు. కానీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, సహవాసం లేకుండా నువ్వు అభివృద్ధి కాలేవు. అందుకనే యోహాను సువార్తలో ఒక చక్కని మాట చెప్తూ ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఒకవేళ నువ్వు అభివృద్ధి చెందుకోవాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఒక చక్కని మాట ప్రభువారు మనకు గుర్తు చేస్తున్నాడు. నిలిచిందును అక్కడనేమో ఆ మీన తీసుకుపోయి కష్టపడి ఒకదాన్ని 10 చేశాడు, ఒకదాన్ని 5 చేసుకుంటే 5 పట్టణాల మీద 10 పట్టణాల మీద అధికారిగా చేసి మనం అభివృద్ధి చేసుకుంటానికి, మనం ఆశీర్వదించబడటానికి దేవుడు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఫలించటానికి ఒక మంచి రహస్యం తెలుసుకుంటున్నాం ఈ రాత్రి. 2013 సంవత్సరం ముగింపులో అభివృద్ధి పొందటానికి రహస్యం తెలుసుకుంటున్నాం. ఏంటిది? ఎవరు నా యందు నిలిచి ఉండునో, ఎవరి యందు నేను నిలిచి ఉంటానో అంటే మనం నిలిచి ఉండటం వేరు, కానీ మనలో వాక్య రూపముగా, దేవుడు పరిశుద్ధాత్మ రూపముగా మనలో నిలిచి ఉండటం వేరు. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఎందుకంటే ఒక రాయి తీసుకున్నట, నీళ్లు బారుతున్నాయి, అది ఏరో వాగో కాలువనో ఏదంటే మొత్తానికి పారుతున్న నీళ్ళలో నుంచి ఒక రాయి తీసిండట. రాయి తీసి ఆ రాయిని పగలగొట్టేసిందట. పగలగొడితే ఆ రాయిలో నుంచి చుక్క నీళ్లు బయటికి రాలే. చుక్క నీళ్లు బయటికి రాకపోయేటకే అని అనుకున్నాడంట, చూడు ఈ రాయి పారుచున్న నీళ్ళలోనే ఉంది, కానీ పగలగొడితే అందులో నుంచి ఒక చుక్క కూడా నీళ్ళు బయటికి రాలే అంటే ఆ ప్రవాహములో ఆ పారుచున్న నీళ్ళలో ఈ రాయి ఉంది, కానీ ఆ రాయిలో నీళ్ళు, ఆ రాయిలోనికి నీళ్లు రాకపోవటానికి గల కారణం ఏంటంటే ఆ రాయికి పీల్చే స్వభావము లేదు. ఇసుకలో నీళ్లు పోస్తే ఇసుకలో నీళ్లు గుంజేస్తుంది, మట్టిలో పోస్తే మట్టిలో గుంజేస్తుంది, కానీ రాయి మీద పోస్తే జారిపోతుంది, కానీ లోపలికి రాయి లోపలికి పోతుందమ్మా, పోదు కదా. అట్లా నా పేరు ఇట్లానే. కానీ నీ లోపటికి దేవుడు రావాలి, వాక్య రూపంగా పరిశుద్ధాత్మ రూపంగా నీ లోపటికి వస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు. నీ లోనికి రాకపోతే ఏంటి, నీ లోనికి వాక్యం రాకపోతే, నీలోనికి పరిశుద్ధాత్మ రూపేణ దేవుడు రాకపోతే నీకు డెవలప్మెంట్ లేదు. అది ఆత్మీయ జీవితంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ అభివృద్ధి నీకు ఉండదు. అభివృద్ధి నువ్వు సాధించాలంటే
నీవు దేవునిలో ఉండాలి, దేవుడు నీలో ఉండాలి. ఉండాలంటే క్రిస్మస్ రోజు అందరూ క్రిస్మస్ చేసుకుంటుంటే ఏం చేసినాం? ఒకదాన్ని తీసుకుపోయి 10 అంతలు సంపాదించుకున్నాడు, ఇంకోటి తీసుకుపోయి 5 అంతలు సంపాదించుకున్నాడు. వాళ్ళు కష్టపడ్డారు. సో ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా, మనం కష్టపడకుండా దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేము. కష్టపడకుండా దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేము. ఆశీర్వాదం పొందాలంటే నేను దేవుల్లో ఉన్నాను, కానీ దేవుడు నాలో ఉండాలంటే నేను ఉపవాస ప్రార్థన చేయాలా, నేను కన్నీటి ప్రార్థన చేయాలా, నేను వాక్యం చదవాలా, నేను సహవాసంలో ఉండాలా, దేవుని బిడ్డగా దేవునిలో జీవించాలా అని నువ్వు తపన పడి ఆశపడి ఇష్టం నిన్ను బలపరిచి నేను ధైర్యపరిచి నేను దీవించగలిగిన మహాదేవుడు, మంచి దేవుడు యేసయ్య. కనుక ఈ 2013లో ఒక మంచి తీర్మానం తీసుకునే బిడ్డగా మనం ఉండాలి. ఏమని? అయ్యా, ఈ సంవత్సరం నేను అభివృద్ధి చేసుకోలేకపోయినాను, ఏదో నా పరివారం వలన, నా పరిస్థితుల వలన, నాకున్న కష్టాల అనారోగ్య పరిస్థితుల వలన నేను అభివృద్ధి చేసుకోలేకపోయినాను. నా ఆత్మీయ జీవితాన్ని 14వ సంవత్సరంలో ఖచ్చితంగా నువ్వు కోరుకున్న విధంగా నేను కష్టపడతాను. ప్రార్థన విషయంలో కానీ, వాక్యం చదివే విషయంలో కానీ, నీ సేవ చేసే విషయంలో కానీ, నీకు ఇచ్చే విషయంలో కానీ, అన్నిటిలో నేను 2014లో నేను దేవుని కొరకు కష్టపడతాను. కష్టపడి నేను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటాను. ఒక అతడు, ప్రభా, దినకరన్ గారిని ఎట్లయితే వాడుకున్నావో నన్ను కూడా అట్లా వాడుకో ప్రభా అని. మెరుగు ఆపరేషన్ జరుగుద్ది, ఏం జరుగుద్ది, కానీ నాకు వరాలు కావాలి. దినకరన్ గారు నలగగొట్టబడ్డాడు. ఈ ప్రపంచ దేశములలో వాడబడటానికి నలగగొట్టబడ్డాడు. త్యాగం చేశాడు. ఒక గొప్ప మేనేజర్గా ఉండే పోస్టును వదిలిపెట్టుకొని ప్రభుపాద సేవ చేయటానికి, ప్రభు మాట్లాడగిన వదిలిపెట్టి వచ్చి త్యాగం చేస్తే ఆయన నలగగొట్టబడిన దాన్ని బట్టి ప్రపంచములో ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప దైవజనుడుగా మార్చబడ్డాడు. పిల్లరా, ఆశీర్వాదం రావాలంటే ఉట్టిగా రాదు. దీవెన రావాలంటే మాకు దర్శనం ఉందిలే, మాకు శిలో దర్శనం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము ఈ సంవత్సరము మాకన్నిటినీ కలుగజేసావు, కానీ మేము అభివృద్ధి చెందలేకపోయినాం. ఆస్తిలో కానీ, అధికారంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ దేంట్లో కూడా మేము అభివృద్ధి సాధించలేకపోయినాం. కానీ ప్రభువా, మా ముందు మరొక సంవత్సరం ఉంది, 2014. ఆ సంవత్సరంలోనైనా ప్రభువా మా దేవా, ఆ సంవత్సరంలోనైనా మేము నీ యొక్క దీవెన ఆశీర్వాదములు పొందటానికి, అభివృద్ధి పొందటానికి మేము కష్టపడతాం. ప్రభువా, నువ్వు లేకుండా నేనేమి చేయలేము, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని దేవుని వాక్యం. సాధించాలనుకుంటే దేవుని దగ్గరికి రా, దేవుని వాక్యము విను, వాక్యాన్ని స్వీకరించు, ప్రార్థించే బిడ్డగా ఉండి నీవు దేవుని యొక్క దీవెన పొందుకుంటానికి. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసి అయ్యా అడగండి దేవుని సన్నిధిలో. దేవా నేను 2013 ఉట్టిగానే 8 ఆదివారాలు నాకు దొరికినాయి, కానీ గుడికి రాలే, ఎగ్గొట్టినా. పొలగాల బడి పిల్లగాల బడే కొట్టినట్టుగా నేను గుడే కొట్టినా. ఎన్నోసార్లు టీవీలో వాక్యం వచ్చింది, ఎన్నోసార్లు ప్రార్థన చేసిన సమయం ఉంది, ఎన్నోసార్లు ప్రభు సేవ చేయడానికి అనేకమైన అవకాశాలు దొరికినాయి. కానీ ఏ అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేకపోయినా నన్ను క్షమించయ్యా. నేను ఇవ్వవలసిన సమయంలో ఇవ్వలేకపోయినాను, చేయవలసిన సమయంలో చేయలేకపోయినాను. కానీ ప్రభు అయినా నన్ను క్షమించి నాకు ఆయుష్ ఇచ్చావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు దీవెనిచ్చావు. ప్రభు నీకు స్తోత్రం. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభు. నేను ఏది పట్టించుకోకపోయినా, నేను ఏది చేయకపోయినా, అయినా నాకు ఆయుష్ ఇచ్చావు, అయినా నాకు ఆరోగ్యం ఇచ్చావు, అయినా నన్ను మర్చిపోకుండా, నన్ను విడిచిపెట్టకుండా నేను వందనా యేసయ్యా, నీ ప్రేమ కొరకు వందనా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా అవకాశాలను నేను ఉపయోగించలేకపోయినాను. జీవితంలో నెరవేర్చుకుంటానికి, చేయటానికి నాకు మంచి మనస్సు దయచేయండి. నన్ను బలపరచండి. నీ బిడ్డగా నేను ఎన్నో చేయాలని, నీ పాద సేవలో ముందుకు సాగాలని ఎన్నో
ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ నేను ఏమి చేయలేకుండా 2013 సంవత్సరం నా జీవితంలో వాటికినే గడిచిపోయింది ప్రభా. నేను దీవించబడలేదయ్యా, నేను ఆశీర్వదించబడలేదయ్యా, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడలేకపోయినా నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. యేసయ్యా నన్ను క్షమించు ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నిన్ను మహిమపరుస్తున్నా, నిన్ను ఆరాధిస్తున్నా. ఈ పాత సంవత్సరంలో మా ముందు తొలగించుకునే ఈ చివరి సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకుంటున్న ప్రభా. ఒక మంచి మనసుతో తీర్మానం తీసుకొని నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టడానికి అయ్యా మా కృప దయచేయండి. అపొస్తలుడైన పౌలుతో మాట్లాడటం, నా కృప నీకు చాలునని. అయ్యా నీ కృప లేనిది నేనేమి చేయలేనయ్యా. ప్రేమ నీ దయా వాత్సల్యముతో నన్ను కాపాడిన యేసయ్యా, నన్ను బలపరిచిన యేసయ్యా, నన్ను ధైర్యపరిచిన యేసయ్యా, మరో సంవత్సరంలో అడుగుపెట్టే శుభ సందర్భాన మమ్మల్ని అందరినీ బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తీసేయకండి బంగారు తల్లి. రెండు చేతుల పైకెత్తి ఒక్క నిమిషం 14 అతనితో